రాసిన పత్రిక 11:23 చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు, ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి అన్న. ప్రభురాత్రి భోజనం రక్షణ పొందిన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. నెంబర్ 2, ప్రభురాత్రి భోజనం తీసుకునే వ్యక్తి తన హృదయాన్ని ఎప్పటికప్పుడే సరిదిద్దుకుని సరి చేసుకోవాలి. మంచి మనసాక్షికి అవకాశం ఇవ్వాలి. మంచి మనసాక్షి కలిగి జీవించాలి. పాపం చేయకోకుండా జీవించాలి. ఒకవేళ ఎక్కడన్నా నీలో బలహీనత అవిధేయత కనపడితే పశ్చాత్తాపంతో ఒప్పుకో, సరిదిద్దుకును సరి చేసుకో. ఎందుకని పవిత్రమైన కార్యం, పరిశుద్ధమైనటువంటి కార్యం, ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్గొని పొందుతున్నావు, నిత్య జీవానికి వారసుడవుతావు. ఒక్కసారి మీకు ఈ మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 6:54 చదువు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. పరలోకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది? అంత్య దినమున వాళ్ళని లేపుతా. నా శరీరం నా రక్తం తిని తాగువాడికే నిత్య జీవం. నువ్వు పరలోక రాజ్యంలో పాలుపులు పొందాలి అని అంటే అటెండ్ అవ్వాలి, మిస్ కాకూడదు. ఒకవేళ ఈరోజు ఏదో పెళ్ళిలో కార్యక్రమం ఉంది, తద్దినం ఏదో ఉంది, వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, మా బంధువులు ఫీల్ అవుతారు, బిజినెస్ డీల్ ఉంది, నేను సండే వెళ్ళాలి, ఆ రోజే అందరూ కలిపి సిండికేట్ అంతా కలిపి పెట్టుకొని అన్నాం అనుకో, ఆ వారంలో ప్రభు రాకడ వస్తే, ఆ మాసంలో ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తబడి గుంపులో ఉండకోకుండా మిస్ అయిపోతావు. వెరీ డేంజర్. అందుకనే సాక్రిమెంట్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. కొన్ని సంఘాలు వారం ఇస్తారు, కొన్ని సంఘాలు నెలకోసారి ఇస్తారు. కానీ సాక్రిమెంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము తాగుతేనే నిత్య జీవానికి. చాలామంది నిర్లక్ష్యంగా మానేస్తారు. తప్పు. పరలోకం వెళ్ళాలి. అంచె దినమున వాణిని నేను లేపుతానన్నాడు దేవుడు. ఆ మాటను గుర్తు చేసుకోండి. ఓకే, అలాంటి తక్కిన సండేలు మానేచ్చాయా? ఆయన మందిరంలో ఒక దినము గడిపి 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినం కోల్పోయావంటే 1000 మైనస్. అది కూడా గుర్తుపెట్టుకో. రైట్. నెంబర్ 2, పరిశుద్ధతను కాపాడుకోవాలి. శరీర సంబంధంగా ఏ పొరపాట్లు ఉన్నా వాడు సర్దిద్దుకుని సరి చేసుకోవాలి. పాపం చేయకు, దానికి అలవాటు పడితే అది వదిలిపెట్టదు, నిన్ను బానిసగా చేస్తుంది. దాని చుట్టూ నువ్వు తిరగాలి. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఓకే, మన మీటింగ్లో చెప్పుకున్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఆత్మఫలం ఫలించాలి. పాపం అనేది ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు ఆత్మఫలం ఫలించదు. బీడు భూమిగా ఉంటే అందులో విత్తనాలు చల్లితే మొలం. బీడు భూమిని దున్నాలి, ఓకే, నీళ్లు పెట్టాలి, చదును చెయ్యాలి, అప్పుడు విత్తనాలు చల్లాలి. సేమ్ పాపము ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు, మీరు గలతీ 5:17 తర్వాత చదువుకోండి, 22 వరకు. ఓకే, శరీర కార్యములు వేరు, ఆత్మ ఫలము వేరు. శరీర కార్యములు పోతేనే ఆత్మఫలం ఫలిస్తుంది. ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ. ఓకే, ఇవి నీలో కనిపించాలి అని అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రైట్. ఆత్మఫలం నువ్వు ఫలించకపోతే కనుక ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారేస్తా అన్నాడు.
గుర్తుపెట్టుకోండి. అందుకేనంటే ప్రభురాత్రి భోజన పాలు పొందేటప్పుడు మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోనండి. అర్థం, స్వపరీక్ష చేసుకోనండి. సెల్ఫ్ సర్చింగ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్. సర్చ్ చేసుకో, సరి చేసుకో, నెక్స్ట్ డిక్లరేషన్. అయ్యా నన్ను కడిగినందుకు వందనాలు, అందుకే ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనుతున్నా. ఎందుకని? నిత్య జీవంలో నన్ను అక్కడ చేర్చుకుంటావని, నన్ను పెళ్లి చేసుకుంటావని రెడీ అవుతున్నా. సెల్ఫ్ డిక్లరేషన్. ఇప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నెక్స్ట్ ఆత్మఫలం ఫలించాలి. ఈ ఆత్మఫలం గురించి కూడా 2 మాటలు మీతో మాట్లాడతా. ఆత్మఫలం అనేది లేకపోతే ప్రభునారు నదికి పారేస్తా అన్నాడు, పరలోకం ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఓకే, కనుక ఆత్మఫలం ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టును తీసేస్తాను. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం అంటాడు, ఫలింపని ప్రతి చెట్టు ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే వినండి, ఆత్మఫలం అంటే ఏంటన్నా? దేవుని నువ్వు ప్రేమించాలి, దేవుని ప్రేమను నువ్వు కలిగి ఇతరులకు పంచాలి. ఓకే, నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటే నీ భార్యను కొట్టవు, నీ భర్త మీద తిరగబడవు, నీ కోడలను టార్చర్ చేయవు, మీ అత్తని మామని నెగ్లెక్ట్ చేయవు. దేవుణ్ణి బట్టి ప్రేమిస్తావు. వాడిట్టన్న దీర్ఘశాంతము, సహనము. అంటే మనకు అడుగుతుంది, తోటి వాళ్ళతో అయినా సరే, ఎవరినైనా సరే యేసులాగా, యేసును బట్టి ప్రేమిస్తేనే నీకు పరలోకం. అందుకని అన్నాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఇందులో పార్టిసిపేట్ చేసేటప్పుడు నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. స్వపరీక్ష చేసుకోకపోతే అనేకులు మీలో బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, చాలామంది చస్తారన్నాడు. జాగ్రత్త. నష్టం కోసం చెప్పట్లా, నువ్వు నేను చెప్పిన వాక్యాన్ని పాటిస్తే యేసు ప్రభువుకి జిరాక్స్ కాపీలాగా ఉంటావు. మంచి చెట్టు మంచి కాయలు కాస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ కాయలు కాస్తుంది. నీ ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి, నిన్ను అందరూ ప్రేమించాలంటే నువ్వు కూడా ప్రేమించాలి. నువ్వు ముళ్ళ చెట్టు అనుకోండి, ముళ్ళ చెట్టు కింద ఏం రాలుతాయి? ముళ్ళు రాలుతాయి. నడిచే వాళ్ళకి ఏం గుచ్చుకుంటాయి? ముళ్ళు గుచ్చుకుంటాయి. మా ఇంట్లో వాళ్ళు మారాలండి, మొదట నువ్వు మారాలి. మనిషి సెట్ అయితే దేశం అంతా సెట్ అయిపోద్ది. ఈ దేశం మంచిది కాదు, ఈ ఊరు మంచి కాదు, నువ్వు మారితే, నువ్వు నీ నోరు మంచిదైతే ఊరు మంచిదో. దేవుణ్ణి బట్టి ప్రేమించు. సహనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఇవన్నీ దగ్గర ఉంటాయి. అక్క చెల్లి లాంటివి. వీటన్నిటిలో కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లవ్, ప్రేమ 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 అన్నీ కలిగి ఉండి ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడు అన్నాడు పౌలు. ద్వేషించేవాడు, కొట్టించేవాడు, జైల్లో వేయించేవాడు ఏమయ్యాడు? అట్టడి పనులు మానేశాడు. ప్రేమను కలిగి, ఎందుకని పరలోకం కోల్పోతా అన్నాడు. ఓకే, నెంబర్ 3 ఆయన ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈ శరీరము తిన్నప్పుడు, నా రక్తం తాగినప్పుడు, నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించాను. ప్రభు శరీరము అని జ్ఞాపకం చేసుకోవాలా. నెంబర్ 2 అందులో 2వ అంశం, నా మరణమును, అక్కడికి వస్తున్న ఆత్మల సంపాదన, నా మరణమును ప్రచురము చేయాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి మ్యాండటరీది, నువ్వు సువార్తను చాటాలి. నువ్వు సువార్తను చాటాలి. చాటకోకుండా ప్రభురాత్రి భోజనం తీసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అది గమనించండి, అది గమనించండి. సువార్త చాటిన వాళ్ళ వల్ల, చాటినందువల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సువార్త చాటి ఆత్మలు సంపాదించడం ద్వారా వచ్చే దీవెనలు ఏంటి? ప్రకటన 21:14 వచనం రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు తెలియదు, నేను తెలుసుకున్నా ఫ్రమ్ ద బిగినింగ్ డేస్లో. ఈరోజు దీవించబడి ఈ స్థానంలో ఉండగల కారణం అదే కృప. రైట్ నాన్న? ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి, సువార్త ప్రకటించిన వారి పేర్లు దేవుని పట్టణ ప్రాకారపు పునాదుల మీద దేవుడు రాయించాడు అంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం.
ఆ పునాదుల మీద పరలోకాన్ని కట్టడం అంటే ఎంత అద్భుతం చూడండి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ప్రభు చూడండి. పరలోకంలో కూడా పునాదుల మీద వీళ్ళ పేర్లు చెక్కండి. వావ్, 12 అపోస్తుల పేర్లు. సువార్త ప్రకటిస్తే, ప్రకటించిన వారంటే, ఆత్మలు సంపాదించిన వారంటే ఆయనకు అంత ఇష్టం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. చూడండి, ఒక పాపిని ఎప్పుడైతే పరలోకం వైపు తిప్పుతావో, నరకం నుంచి విడిపిస్తావో, సువార్తను, యేసు రక్షకుడు, యేసు దేవుడు, ఆయన్ని నీ ప్రభువుగా అంగీకరించిన ఒక వ్యక్తి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుని రక్షణ పొందినప్పుడు అంటండి, పరలోకములో ప్రభు అంటారంటే దూతలందరికీ మెసేజ్ పాస్ చేస్తారట, రండి ఈరోజు ధర్మరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక ఆత్మ రక్షించారు, ఆయన ద్వారా పరలోకంలో సెలబ్రేట్ చేసుకుందామని దేవుడు పిలుస్తాడట. గట్టిగా చెప్పండి కూడా మేము వచ్చుదాం. అయ్యా ఎవరి ద్వారా? ధర్మరాజు గారి ద్వారా, లేదా ఆయన సతీమణి ద్వారా, లేదా వాళ్ళ అబ్బాయి ఒక ఆత్మను ఈరోజు రక్షణ నడిపించాడు. ఆ వ్యక్తి మారు మనసు పొంది దేవుని రక్షకుడిగా యాక్సెప్ట్ చేశాడు. అనగానే ఎవరు రక్షణలోకి నడిపించింది? సో అండ్ సో ఎస్తేర్. ఈ ఎస్తేరు వల్ల ఈరోజు పరలోకంలో సెలబ్రేట్ చేయించుకుంటున్నాం. ఒక ఆత్మ రక్షణలో నడిపించింది ఆ తల్లి. రక్షణ పొందిన వ్యక్తిని బట్టి, రక్షణ పొందించిన వ్యక్తిని బట్టి సెలబ్రేషన్. దాంతో నీ పేరు పరలోకంలో ఫేమస్ అయిపోద్ది. నంబర్ 1. నంబర్ 2, మరో విషయం. ఒకటేమో పునాదుల పేర్లు. నెంబర్ 2 చెప్పాలా, ఒక పాపి మారు మనసు పొందితే సెలబ్రేషన్. నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందుతారో, నువ్వు రక్షణ పొందినప్పుడు పరలోకానికి సంతోషం. నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షణ పొందుతాయో అన్ని ఆత్మలను బట్టి సంతోషమే కాకుండా, నువ్వు రక్షణ నడిపిస్తావు చూడు, ఆ ఆత్మలు ఇంకా ఆత్మలు సంపాదిస్తూ ఉంటే నీ పేరు క్వాంటమ్ సిస్టమ్ అలాగే ఎప్పుడు అక్కడ మారి మోగిపోతూ ఉంటుంది. దీనంతటి కారకుడు ఈయన ధర్మరాజు గారు. ఆయన సువార్త చెప్పాడు. ఆయన 50 మంది, ఆయన 100 మందికి, ఆయన ఇంకో 100 మందికి, ఈయన సంపాదించిన 50 మంది సంపాదిస్తూనే ఉన్నారు. ముందెవరు? ఈయన. తర్వాత వాళ్ళకి అందరు క్రెడిట్ ఇస్తాడు, ఈయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములు ఎక్కువ సంతోషం. ఒకవేళ ఆత్మలో రక్షణ పొంది పడిపోయిన వ్యక్తిని తిప్పినా సరే నీకు రివార్డు ఉంటుంది, మర్చిపోక. వెలుగు నీ వద్దకు వచ్చి ఉన్నది, చూడుము జనములను చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి కమ్మి ఉన్నది. ఓకే, వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు, రాజులు సైతం అన్నాడు నెక్స్ట్ వచనాలు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ నీ దగ్గరికి వస్తారో, నువ్వు సువార్త ప్రకటిస్తావో, అప్పుడు జనముల ఐశ్వర్యం మీ యొద్దకు వస్తుంది, సముద్ర వ్యాపారం మీతో తిప్పడదు అన్నాడు. 5వ వచనం చదువు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనిచి ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చూడండి, ఆత్మల సంపాదించిన వాళ్ళకి దేవుడు ఐశ్వర్యం, నేను చెప్పట్లా, వాక్యం చెప్తాను. ఎందుకో తెలుసా? నువ్వు అనేకమైన ఆత్మలు సంపాదిస్తున్నావు, నీ దగ్గర దేవుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అటు ఆత్మలు సంపాదిస్తున్నావు, 10వ భాగం దేవునికి ఇస్తున్నావు. ఓకే, దేవుని సువార్త ఖర్చు పెడుతున్నావు, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు దేవుడు, నీ దగ్గర సేవింగ్ చేస్తాడు దేవుడు. ఇటు నీకు కంఫర్ట్ని ఇస్తాడు, నీ ద్వారా దేవుని కార్యక్రమాలు జరిగిస్తాడు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త చాటారు ఆయన. ఈ 3.5 సంవత్సరాలు ఎక్కువగా యేసుప్రభు ఎవరితో గడిపారు? ఆత్మల సంపాదించే శిష్యులతో గడిపారు. కావాలంటే మత్తయి సువార్త 13-14 అధ్యాయాలు చదవండి. అయ్యా, వాళ్ళకు ఉపమాన రీతిలో చెప్పే మాకేం వీటన్నిటి వివరాలు ఎవరిస్తున్నావు? ఎందుకనయ్యా వాళ్ళకి అవకాశం వల్ల మీకు ఈ అవకాశం తండ్రి ఇచ్చాడు. ఏ కారణం ఏంటి? మీరు ఆత్మలను సంపాదించేవాళ్ళు. ఆత్మలు సంపాదించిన వాళ్ళతో దేవుడు ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ళతో కలిసి తిన్నారు, వాళ్ళతో కలిసి తిరిగారు, వాళ్ళతో కలిసి విశ్రమించారు ప్రభు శిష్యులతో.
సువార్త ఎక్కడ ప్రకటించిన, స్వస్థతలు చేసిన వచ్చేసేవాళ్ళు. వీళ్ళ విశ్వాసం బలపరచడానికి ఆయన అద్భుతాలు, మిరాకిల్స్ చేసి మళ్ళీ వచ్చి ఇది మీకు అర్థమైందా అని చెప్పేవాళ్ళు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు స్థిరపరచబడే ఆత్మలను సంపాదించాలి. అందుకని అనేకమైన రుజువులు, మీరు యోహాను సువార్త 21 అధ్యాయం లాస్ట్లో చూసినట్టయితే అనేకమైన 20 అధ్యాయంలో కూడా అనేకమైన రుజువులు, సూచికలు ఎందుకు చేశాడు తెలుసా? వీళ్ళ విశ్వాసం బలపడారు. ఎందుకని? వీళ్ళు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదిస్తారని. అంత ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ దగ్గరికే. అపోస్తుల కాలంలో సంఘం రక్షణ పొందిన తర్వాత వాళ్ళ స్థిరచర ఆస్తులు అమ్మి పట్టుకొచ్చి వీళ్ళ పాదాల దగ్గర పెట్టించింది ఎందుకో తెలుసు? దేవుడు వీళ్ళు ఆత్మలను సంపాదిస్తారని చెప్పి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టించాడు దేవుడు. నువ్వు ఆత్మలకి సాక్ష్యం ఇచ్చి సువార్త చాటి ఆత్మల రక్షణలోకి నడిపిస్తూ ఉంటే నీకు జాబు, నీకు కంఫర్ట్, నీకు బిజినెస్ ఆయన కృప తెరుస్తారు. వాక్యంలో ఆధారాలు కనపడుతున్నాయి. అపోస్తుల కార్యంలో చిరస్థిర ఆస్తులు అమ్మపట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తులు. ఎందుకు దేవుడు పెట్టించాడు? ఆ ఆత్మలను సంపాదిస్తారు నా కోసం వాళ్ళు. ఓకే, నా రాజ్యం కోసం. ఇన్వెస్ట్మెంట్. కంఫర్ట్గా ఉండండి, తినండి, మీకు ఏ కొద్దు ఉండకూడదు, వెళ్ళండి, సువార్త చాటండి. నువ్వు ఆత్మలు సంపాదిస్తున్నావు. ఆయన అన్నాడు జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఎలా డోర్ ఓపెన్ చేసి నీకు తెలియదు. ఒక సేవకుడే కాదు, సేవకుడు కాపరిగా, మేపరిగా గొర్రెలను కాస్తాడు, మేపుతాడు. ఓకే, గొర్రెలే కంటాయి. గొర్రెల కాపరి గొర్రెలను కనలేడు. కాపరి కడుపులో నుంచి గొర్రెలు పుడతాయా? అటు మేపేవాడికి పుడతాయా? గొర్రె పుడద్దా? హలో, మళ్ళీ చెప్పాలి. ఇదంతా పాస్టర్ గారి పని, మన పని కాదు. చర్చికి రావాలి, వెళ్ళిపోవాలి. నీ ఉద్యోగాన్ని బట్టి పరలోకం నేను రికగ్నైజ్ చేయదు. నీ ఇంటిని బట్టి పరలోకం నేను రికగ్నైజ్ చేయదు. నీ ఎడ్యుకేషన్, నీ క్వాలిఫికేషన్ బట్టి, నీ అందాన్ని బట్టి పరలోకం రికగ్నైజ్ చేయదు. పరలోకంలో ఇక్కడ ఈ భూమి మీద ఈ వద్ద ఉండాలి. దేవుడికి ఆనందమే, ఎందుకంటే ఇచ్చేది కూడా దేవుడే కాబట్టి. గట్టిగా. కానీ పరలోకుని నువ్వు రికగ్నైజ్ చేసి సెలబ్రిటీగా నేను చూడాలంటే నీ ఆత్మరక్షణ పొందావా లేదా, నెక్స్ట్ ఆత్మను సంపాదించావా లేదా, అంతే. అర్థమైతే చప్పటి కూడా ప్రభుని మహిమపరుచుతాం. ఆన్లైన్లో చూసే బిడ్డలు కూడా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అభివృద్ధి పొందట్లేదా అంటే దేవుడికి నువ్వు ఉపయోగపడలేదు ఎక్కడో. ఆయనకి ఏది ఇష్టం? నీ ఆత్మరక్షణ, పరిశుద్ధ జీవితంతో పాటు అనేకమైన ఆత్మల కోసం నువ్వు బిజినెస్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, అదేనా లేదా గృహిణిగా ఉన్నావు, నలుగురికి 4 మాటలు దేవుని ప్రేమను బట్టి జర్నీ చేస్తున్నావు. నీ పక్కన ప్యాసింజర్కి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇల్లుండా ఏదో ఒక రోజు ఆ విత్తనం ఫలించాల్సిందే. ఆయన చూసుకుంటాడు. ఇక నా పని నేను చేశాను, నేను ఆయన ఇది చెప్తా, ప్రభా నేను చెప్పేశా, నువ్వు చూసుకో. ఆత్మ సంగతి నీ ఇష్టం. నా ధర్మాన్ని వర్తించా, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయి. యోహాను సువార్త 4:31 నుంచి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొండ్రి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొండ్రి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది, సమరయ స్త్రీ అని. ఆ అమ్మాయిని రక్షించాలి ఇప్పుడు నేను. అదే నా ఫుడ్. ఒక ఆత్మ రక్షించడమే యేసయ్యే భోజనానికి వస్తాడు, నేను కాదు. ఇప్పుడు చెప్పండి, అదే ఆయనకు ఫుడ్ అంటే ఇష్టం అంట ఆయనకి. ఎవరు వచ్చిన అమ్మాయి? ఒక వేశ్య. దేవుడి పని ఏంటి? నశించిపోయే ఆత్మ రక్షించడానికే ఆయన వచ్చారు. ఆ ఆత్మ మారు మనసు పొంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించటమే పరలోకంలో ఫెస్టివల్. ఆ అమ్మాయి మళ్ళీ సామాన్యురాలు కాదు. ఈ అమ్మాయి మారి ఊరును మార్చేసింది. ఆ సంగతి ఆయన తెలుసు. ఊరునే అందుకోసం ఆయన వెయిట్ చేస్తాడు. శిష్యులకి ఇది అర్థం కాలే. ఇప్పుడు చెప్పండి, శిష్యులతో గడిపాడు. ఎందుకు తెలుసా? ఆత్మను సంపాదిస్తారని. సమరయ స్త్రీ కోసం ఎండవేళ యాకోబు బావి దగ్గర వెయిట్ చేసి ఆమె రక్షణ నడిపించి బాణాన్ని వదిలాడు సమరయ ప్రాంతాన్ని మీద. అంతే ఫటాఫట్.
వందల వేల మంది ప్రభు దగ్గరికి వచ్చేసారు. పెద్ద బిగ్ కాంగ్రిగేషన్ అయిపోయింది అక్కడ, అంతే. బిగ్ మీటింగ్ అయిపోయింది, అంతే. అనేకమైన సోల్స్ ఆ రోజు రక్షణ పొందారు, అంతే. చూడండి, ఇదే నా ఫుడ్ అన్నాడు ఆయన. ఇప్పుడు గురించి పట్టించుకోలేదు. రక్షణ పొందిన దగ్గర నుంచి ప్రభు రాకడ వచ్చేవాళ్ళు మన పోకడ వెళ్ళే వరకు పరిశుద్ధంగా జీవించాలి. యాక్టింగ్ మనకొద్దు. యాక్టింగ్ చేస్తే ఇక్కడ సమాజాన్ని నమ్మించగలం, కానీ దేవుణ్ణి నమ్మించాలి. పరలోకం ఇచ్చినది ఆయన. నమ్మితే గట్టిగా ఆమేనని చెప్పి. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడావయ్యా. అయ్యా, ఆత్మల సంపాదన, ఇటు రక్షణ భాగ్యము, ఇటు పరిశుద్ధ జీవితము, ఇటు ఆత్మఫలము, అలాగే ఆత్మల సంపాదన ఈరోజు నన్ను సిద్ధపరచు నాయనా. అనేకులకు సువార్త చాటుతా, అనేకులకు నీ ప్రేమను ప్రకటిస్తా. నన్ను కరుణించు, నా పట్ల కృప చూపించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా పొరపాట్లు మన్నించు. చెప్పు చెప్పు చెప్పు. నా పాపాన్ని మన్నించు, లోకాన్ని నుంచి విడిపించు, శాపాన్ని విడిపించు. దేవా, నీ జ్ఞానము, నీ అభిషేకము, నీ వరాలు, నీ ఆశీర్వాదం నా పైన కుమ్మరించు. ఇది మొదలుకొని నాయన ఆత్మలు సంపాదిస్తా. యేసు నామములో ఆ తలాంతు నాకు ఇవ్వండి, ఆ జ్ఞానం నాకు ఇవ్వండి. నేను మాట్లాడుతూ ఉండగా ఎదుటి వాళ్ళ మీద నీ ఆత్మ అభిషేకం పనిచేయాలా, వాళ్ళు కన్విన్స్ అవ్వాలా, రక్షణ పొందాలా, నీ రాజ్యం చేరాలా. అలాంటి కృపను నాకు దయచేయి. నా కుటుంబీకులు రక్షించుకో, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలా. నన్ను దీవించు. నేను ప్రార్థిస్తూ ఉండగా, నేను మాట్లాడుతూ ఉండగా నీ ఆత్మ పనిచేయాలా, స్వస్థతలు అద్భుతాలు జరగాల. ఇటు ఐశ్వర్యం కూడా ఇస్తాను, జాబులు కూడా, బిజినెస్ కూడా ఇస్తాను. కృపనివ్వండి, ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.